హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో డే రొటీన్ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గాను, అలాగే కొంచెం మోటివేషన్‌గా కూడా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ ఈ వ్లాగ్‌నైతే సండే షూట్ చేశాను. మన ఆడవాళ్ళకి, అందులోని హౌస్ వైఫ్‌కి ఇంకా ఆదివారం అయితే ఏముంది, మిగిలిన రోజులైతే ఏముంది చెప్పండి. ఇంకా ప్రతిరోజు కూడా చేసుకునే పనులే కదా! ఇంట్లో ఏమేమైతే చేసుకుంటామో అవే చేసుకోవాలి. ఆదివారం అయినా తప్పదు. ఏదైనా ఫెస్టివల్‌కైనా, ఏ స్పెషల్ అకేషన్స్‌కైనా మనకు ఉండే పనులు మనకు ఉంటూనే ఉంటాయి. ఇంకా ఈ రోజైతే కొంచెం స్పెషల్‌గా చిట్టి ముత్యాలతో కోడి పులావ్ చేస్తున్నాను. సో, దానికోసం అయితే చిట్టి ముత్యాలు ఉంటాయి కదా! వాటిని నానబెట్టుకుంటున్నాను. నేనైతే ఇలా డైలీ రొటీన్ వ్లాగ్ షేర్ చేసి, అలాగే మీతో ఇలా మాట్లాడి చాలా రోజులవుతుంది కదా! సో, అందుకని ఇంకా వీడియోనైతే షూట్ చేశాననమాట. ఇంకా రీసెంట్‌గా అయితే కొంచెం బిజీగా ఉంటున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే కదా! కొంచెం కొంచెం కొత్త పనులైతే యాడ్ చేసుకుంటున్నాను. నా డైలీ రొటీన్‌లో పనులతో పాటు ఇంకా అవి కూడా యాడ్ చేసుకోవడం వల్ల చాలా చాలా బిజీగా ఉంటున్నాను. సో, అందుకని ఇంకా వీడియో షూట్ చేయడానికి కానీ, ఎడిటింగ్ చేయడానికి కానీ ఇంకా అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఇంకా ఎలాగైనా సరే మీతో వ్లాగ్‌ని షేర్ చేయాలని ఇంకా ఈ వీడియోనైతే షూట్ చేస్తున్నాను. ఇక్కడ రైస్‌నైతే ఒకసారి కడిగేసుకుంటున్నాను. కడిగేసుకొని జస్ట్ ఒకసారి వాటర్‌నంతా కూడా స్ట్రైన్ ఔట్ చేసేసుకుంటే సరిపోతుంది. రైస్‌నైతే నానబెట్టనవసరం లేదు. ఈ చిట్టి ముత్యాలకి ఆటోమేటిక్‌గా దానికుండే ఫ్లేవర్‌తోని మనకి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీన్నే మనం రాజుగారి కోడి పులావ్ అని కూడా అంటాం కదా! సో, అదే చేస్తున్నాననమాట ఈరోజు. రైస్‌ని కడిగేసుకొని స్ట్రైనర్‌లో వేసేసుకున్నాను. వాటర్ అయితే కొంచెం కూడా ఉండకూడదండి. ఇంకా ఈలోపైతే చికెన్‌ని కూడా కట్ చేసుకుంటున్నాను. నేను ముందు చెప్పినట్లుగా నా డైలీ రొటీన్‌తో పాటు నేను కొన్ని కొత్త పనులు కూడా యాడ్ చేసుకున్నానండి. అవేంటి అంటే నేను రీసెంట్‌గా అంటే షార్ట్ వీడియోస్‌లో అది కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే సారీ ప్రీ వెడ్డింగ్ సర్వీస్ అయితే స్టార్ట్ చేశాను కొత్తగా. ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా కాబట్టి అది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా గ్రో అవుతుంది. స్టార్టింగ్‌లో కొన్ని తక్కువ ఆర్డర్స్ ఉన్నా కానీ ఇప్పుడిప్పుడైతే ఫెస్టివల్స్ అవి కదా! సో, ఇంకా ఇప్పుడు వీడియోస్ ద్వారా అది కూడా రీచ్ పెరిగి ఇంకా ఆర్డర్స్ అది కూడా బానే వస్తున్నాయి. డైలీ రొటీన్ వ్లాగ్స్‌ని దట్ లాంగ్ వీడియోస్‌ని లేట్‌గా అప్‌లోడ్ చేయడానికి రీజన్ అయితే ఇదేనండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కదా! నేనే వీడియో షూటింగ్ కాడ నుంచి ఎడిటింగ్ ఇంకా అప్‌లోడింగ్ మొత్తం అన్నీ కూడా నేనే చేసుకుంటాను. సో, అందుకని ఇంకా కొంచెం లేట్ అయిందనమాట ఈసారి లాంగ్ వీడియోని అప్‌లోడ్ చేయడానికి. ఇంకా ఇక్కడ వీడియోలోకెళ్తే చికెన్నయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పసుపు, ఇంకా కల్లుప్పు కూడా వేసుకొని శుభ్రంగా కడిగేసాను ఒకసారి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్‌లో నుంచి ఎటువంటిది నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చిట్టి ముత్యాలతో కోడి పులావ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ గ్యాస్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు లేదా ఒక 10 వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాక్స్ అయితే చాలా క్యూట్‌గా ఉంది కదా! జ్యువెల్లరీ బాక్స్ లాగా. బట్ ఇందులో అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ ఏసి మా హస్బెండ్ ఆఫీస్‌లో గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. చాలా బావుంది కదా! ఇంకా జీడిపప్పునయితే ఆయిల్‌లో వేసుకొని ఇవి కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. అదే ఆయిల్‌లో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్‌కి సరిపడినంత కల్లుప్పుని, కొద్దిగా పసుపు, ఇంకా చికెన్ ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటామో దానికి తగ్గ స్పైసీనెస్‌కి కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్‌గా ఉన్న పెరుగుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ధనియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు చికెన్‌లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా! ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మనకి చికెన్ సాఫ్ట్‌గా ఉడికేంత వరకు కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ లోపైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఈ చిట్టి ముత్యాలతో కోడి పులావ్‌కి అసలైన టేస్ట్ అయితే ఈ మసాలాతోనే వస్తుంది. ఇందులోకైతే వన్ బై వన్ అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. అవి ఏంటి అనేది చూసేయండి. నేనైతే ఒక హౌస్ వైఫ్‌గా నాకొచ్చే ఆలోచనలన్నీ కూడా మీతో షేర్ చేస్తూ మిమ్మల్ని చాలా మోటివేట్ చేస్తూ ఉంటాను కదా! యాక్చువల్‌గా నా ఛానల్ నేమ్ కూడా అందుకేనండి 'సింపుల్ థాట్స్ విత్ లక్ష్మి' అని పెట్టాను. నా పేరు లక్ష్మి, థాట్స్ అంటే ఆలోచనలు. నాకొచ్చే ఆలోచనలన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా అందులో భాగంగానే మీకైతే చాలా చెప్తూ ఉంటాను కదా! ఇలా ఉండాలి, అలా ఉండాలి ఇంకా సో అండ్ సో ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను నా వీడియోస్‌లో ఏదో ఒకటి. అంటే ఇలా రెసిపీస్ వరకనే కాకుండా లేదా క్లీనింగ్ వరకనే కాకుండా ఏదో ఒక టాపిక్ మీద మీతో మాట్లాడి మిమ్మల్ని ఎంతో కొంత మోటివేట్ చేస్తూ ఉంటాను. ఇదైతే పాజిటివ్‌గా తీసుకునే వాళ్ళకి పాజిటివ్‌గా అనిపిస్తుంది. నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళకి నెగెటివ్‌గా అనిపిస్తుంది. బట్ నేనైతే ఒక పాజిటివ్ వేలోనే మీకు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను. ఇందులోకి కావాల్సిన మసాలాలన్నీ కూడా ఇలా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని ఫస్ట్ వీటన్నిటిని కూడా పౌడర్ కింద బ్లెండ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తటి పేస్ట్ కింద బ్లెండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలో మనకి వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌తోనే మనకిలా పేస్ట్ కింద రెడీ అవుతుంది. లేదు అంటే కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
చూడండి మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి చాలా కమ్మటి స్మెల్ వస్తుంది. ఈ మసాలాతోని మంచి ఫ్లేవర్ వస్తుందండి పులావ్‌కైతే. ఈలోపు చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. చూడండి మనకి దగ్గరకి అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోనే మసాలా రెడీ చేసాం కదా! అందులో నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు చికెన్‌ని ఇంకొక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అంటే మనకి గ్రేవీ కింద ఉంది కదా! ఆ గ్రేవీ అంతా కూడా చికెన్ పీసెస్‌కి పట్టాలి. అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగిలున్న మసాలాతో ఏం చేయాలనేది తర్వాత ప్రాసెస్‌లో చూపిస్తాను. అలాగే ఒక 2 టమాటాలని అంటే పెద్దవైతే 2 టమాటాలు, మీడియం సైజ్ అయితే ఒక 3 టమాటాల వరకు తీసుకోవాలి. వాటిని ఇలా కట్ చేసుకొని మెత్తటి పేస్ట్ కింద బ్లెండ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇంకా చికెన్ కూడా ఉందండి కర్రీ చేయడానికి. ఇంకా ఈలోపైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను చికెన్ కర్రీ కోసం. ఈలోపు చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రైని ఇలా చేసుకొని తిన్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం చేస్తున్నదైతే చిట్టి ముత్యాలతో కోడి పులావ్ కోసం మనం ఇప్పటి వరకు చేసిందైతే కోడి ఫ్రై అన్నమాట. అంటే చికెన్ ఫ్రై చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అదే బాండీలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ స్పైసీ కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎప్పుడు కూడా కొంచెం స్పైసీనెస్ కొంచెం తక్కువగానే చేస్తాను. అందుకని కొన్ని స్పైసెస్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వాటర్‌నంతా కూడా స్ట్రైన్ ఔట్ చేసుకుంటే చూడండి మనకి రైస్ అయితే ఇలా పొడి పొడిగా ఉండాలి. తడి తడిగా లేకుండా. ఇలా రైస్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత రైస్‌నైతే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లోనే మనకి టేస్ట్ అంటే ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటే పులావ్‌నైతే. అందుకని బియ్యాన్ని నానబెట్టకూడదు అని చెప్పాను స్టార్టింగ్‌లో. నానబెట్టడం వల్ల బియ్యం అయితే విరిగిపోతాయి కదా! సో, అందుకని నానబెట్టకూడదు. ఇంకా వేరొక స్టవ్ మీద వాటర్‌ని కూడా బాయిల్ చేసుకుంటున్నాను అదే టైంలో. ఇంకా వాటర్ అయితే 1:2 రేషియోలోనే తీసుకుంటే సరిపోతుందండి. ఒక గ్లాసు బియ్యానికి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే సరిపోతుంది. 1:2 రేషియోలో వాటర్‌ని తీసుకొని వేరొక స్టవ్ మీద బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా వేరొక స్టవ్ మీద చికెన్ కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. చికెన్ కర్రీ అయితే మీతో షేర్ చేయట్లేదండి. ఎందుకంటే నా వీడియోస్‌లో చాలా సార్లు చూపించాను. అలాగే చాలా మందికి తెలిసిన రెసిపీయే కదా! సో, అందుకని మీతో అయితే షేర్ చేయట్లేదు. ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను పక్క స్టవ్ మీద. ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలా రైస్‌ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిట్టి ముత్యాలకుండే నేచురల్ ఫ్లేవర్ వల్ల మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా రైస్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అంటే ఒక 3-4 మినిట్స్ వరకైనా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. తర్వాత ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని, మసాలా పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని, ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్‌కైతే మసాలా పేస్ట్, ఇంకా సాల్ట్ ఇదంతా కూడా పట్టుకొని మనకి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మసాలాని కూడా ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై పీసెస్ ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై పీసెస్ అన్నీ కూడా రైస్‌కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా. ఇలా అంతా కలిసిన తర్వాత ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిన వాటర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు మనం ఉడికించుకున్నామంటే మనకి పులావ్ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. అలాగే సాల్ట్ సరిపోలేదు కొద్దిగా అందుకని ఉప్పు వేసుకున్నాను. ఇంకా అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని, ఇంకా ఇప్పుడైతే స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే పులావ్ అయితే కొంచెం ఉడికి ఇలా దగ్గరకి అవుతుంది కొద్దిగా. ఇంకా ఈ స్టేజ్‌లో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా! జీడిపప్పుని అది యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి పులావ్ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే పెరుగు రైతా కూడా రెడీ చేసేస్తున్నాను. పిల్లలకైతే సైడ్ డిష్‌గా చికెన్ కర్రీ, ఇంకా వేరే కర్రీ ఉన్నా లేకపోయినా ఇలాగ పెరుగు రైతా ఉంటే సరిపోతుందండి. వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇలా చికెన్ పులావ్ కానీ, ఇంకా మామూలు పులావ్ కానీ, ఫ్రైడ్ రైస్ ఏం చేసినా గానీ, ఇలా పెరుగు రైతా అయితే చేస్తూ ఉంటాను. పిల్లలకైతే ఇష్టమనమాట ఇలాగైతే. ఇంకా ఈ లోపైతే ఇంకా సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను. ఇంకా వంటయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంక ఈ లోపైతే మిగిలిన టైం ఉంటుంది కదా! ఆ టైంలో ఇలా సింక్‌లో ఉన్న గిన్నెలు కడగడం, ఇంకా మిగిలిన పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను.
ఇంకా వంట కంప్లీట్ అయ్యేటప్పటికి సండే అయితే ఇంకా ఆల్మోస్ట్ 12, 11:30 అలా అయిపోతుంది కదా! మిగిలిన టైంలోనైతే అంటే పిల్లలకు స్కూల్ ఉండే టైంలో అయితే 8:30 ఆ లోపే మనకి వంట ఇంకా అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 10 కల్లా కూడా మనకి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. బట్ సండే మాత్రం ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఏదో ఒక పని చేస్తున్న ఫీలింగే కలుగుతుంది కదా! ఇంకా నేనైతే ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. పిల్లలైతే చదువుతున్నారు. వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళనైతే చదవమన్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఆళ్ళ చదువు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 12:30 అలా అయిపోతుంది. ఇంకా ఈ రోజైతే లంచ్ ప్రిపరేషన్స్ ఇవి కూడా కొంచెం లేట్ అయినియి. ఎందుకంటే బయట నుంచి మా హస్బెండ్ తెచ్చేటప్పటికి కొంచెం టైం పట్టిందనమాట. సో, అందుకని ఇంకా లేట్ అయిందనమాట ఈ రోజైతే వంటకి. పిల్లలైతే చదువయిపోయిన తర్వాత టీవీ చూస్తున్నారు. ఇంకా ఈలోపైతే నేను బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసాను. అవన్నీ కూడా ఆరేసేస్తున్నాను బయట. బాల్కనీలోనే వేసేస్తున్నాను. పైన టెర్రస్ పనైతే ఇంక ఈ టైంకి చాలా ఎక్కువ ఎండ ఉంటుంది. అందుకని బాల్కనీలో వేసేసాను. ఇంక ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ వంటైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇందాక స్టాప్ చేశాను కదా టాపిక్ అదైతే ఇక్కడ కంటిన్యూ చేస్తాను. అంటే ఇందాక మిమ్మల్ని మోటివేట్ చేస్తాను నా వీడియోస్ ద్వారా అని మీతో చెప్పాను కదా! ఇంకా అక్కడి నుంచయితే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడైతే. అంటే మనం ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉంటున్నా కానీ, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అంటే ఇంట్లో పిల్లలు మనల్ని ఏదైనా "అమ్మ ఇది కొను" అంటే కొనేటట్టుగానైనా ఉండాలి కదా! సో, దాని గురించి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాననమాట. ఈ విషయాన్నయితే నా ముందు వీడియోస్‌లో చాలా సార్లు చెప్తూ ఉంటాను. బట్ ఎలా ముందుకు వెళ్ళాలి? ఇంట్లోనే ఉంటూ మనం చేసుకునే పనులేముంటాయి? ఇంకా స్టిచ్చింగ్ ఉంటుంది. ఇంకా మగ్గం వర్క్ ఇలాంటివి చాలా ఉంటాయి ఇంట్లో ఉండి చేసుకునేవి. ఇంక ఇప్పుడు నేను చేస్తున్నదైతే సారీ ప్రీ ప్లీటింగ్ కదా! సో, దాంట్లో అయితే మనకి ఇన్‌కమ్ అంటే మనీని బానే ఎర్న్ చేసుకోవచ్చు. పెట్టుబడి కూడా ఏమీ పెట్టవనవసరం లేదండి. సో, అందుకని మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ సారీ ప్రీ ప్లీటింగ్ సర్వీస్ మీరు కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేనైతే ఆన్‌లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. నేను కూడా సారీ ప్రీ ప్లీటింగ్, ఇంకా బాక్స్ ఫోల్డింగ్ ఇదంతా కూడా ఆన్‌లైన్ క్లాస్ ద్వారానే నేర్చుకున్నానండి. మనం ఏది నేర్చుకున్నా కానీ మనకి ప్రాక్టీస్‌ని బట్టే త్వరగా వచ్చేది, లేనిది అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది కదా! సో, ఇంకా నేనేదన్నా అనుకున్నానంటే ఇంక అది నాకు ఖచ్చితంగా వచ్చేయాలనమాట. అంతలా హార్డ్ వర్క్ చేస్తాను. నాకు ఇష్టమనమాట. అంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటాను. నేనేదైనా అనుకున్నాను అంటే అది నాకు వచ్చేసి తీరాలి. అంతలా హార్డ్ వర్క్ చేస్తాను. ఇంకా అలా హార్డ్ వర్క్ చేసినందుకైనా నాకు ఒక 2 డేస్‌లోనే వచ్చేసిందండి. సారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్, ఇంకా హ్యాంగర్ ఫోల్డింగ్, ఫ్లఫీ ప్లీట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ప్రొఫెషనల్‌గా చేస్తున్నాను నేనైతే ఇప్పుడు. సో, అదే నేను ఇప్పుడు మీకు కూడా నేర్పించాలనుకుంటున్నాను. నేను జాయిన్ ఆన్‌లైన్ క్లాస్ ఫీజొచ్చేసి రూ. 1000 వరకు పెట్టి నేనైతే క్లాస్‌లో జాయిన్ అవ్వి నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక రూ. 99కే క్లాస్‌నైతే కండక్ట్ చేస్తున్నానండి. అది ఎందుకంటే మెయిన్ నా వీడియో చూసేది ఎక్కువ హౌస్ వైఫే కదా! వాళ్ళందరికీ కూడా యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేనైతే ఓన్లీ రూ. 99కే క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇది రియలా? ఫేక్? అని కూడా చాలా మంది డౌట్ వస్తుంది చాలా మందికి. సో, అందుకని నా ప్రీవియస్ ఆన్‌లైన్ క్లాస్ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్స్‌ని అవి కూడా ఎప్పటికప్పుడు మీతో షేర్ చేస్తూ ఉన్నాను. నన్ను ఎప్పటినుంచో ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, నా వీడియోస్‌ని రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి నేనంటూ ఏంటి అనేది తెలిసే ఉంటుంది. కాకపోతే కొత్త కొత్త సబ్‌స్క్రైబర్స్‌కి కానీ, లేదా ఈ సారీ ప్రీ ప్లీటింగ్ అనగానే అంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా! వాళ్ళు డౌట్ పడుతున్నారనమాట. అంటే ఇది నిజమా? ఫేకా? అని. అంటే రూ. 99కి ఆన్‌లైన్ క్లాసెస్ ఎవరు కూడా కండక్ట్ చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ అనగానే అందరూ కూడా ఒక 500 నుంచి 10,000 వరకు కూడా ఫీస్ అయితే తీసుకుంటున్నారండి. సో, ఇంకా రూ. 99 అంటే ఇది రియలా? ఫేకా? అని చాలా మంది డౌట్‌లోనే ఉన్నారనమాట. ఇంకా అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. సో, ప్రస్తుతానికి ఇలా ఉందండి లైఫ్ అయితే బిజీ బిజీగా. నేను కోరుకున్నది కూడా ఇదేననమాట. చేతి నిండా ఏదో ఒక పని ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఏదో ఒక పని అలా చేతి నిండా ఉంది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా! అదే సాటిస్ఫాక్షన్ అనమాట లైఫ్‌కి. ఇంకిక్కడ వీడియోలోకెళ్తే ఉదయాన్నే మా లక్కీకి హెడ్ బాత్ చేయించాను. ఇంకా జుట్టు ఆరడానికి టైం పడుతుంది కదా! ఇంక ఈ లోపైతే వాళ్ళు చదువుకున్నారు. ఈ లోపైతే నేను వంట పని, ఇంకా ఇంట్లో మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేశాను. జడ వేయడానికైతే ఇప్పుడు టైం దొరికిందనమాట నాకు. ఇంకా సండే టైంలోనైతే మా లక్కీ పైన అంటే జడ పైన ఇలా ఎక్స్‌పెరిమెంట్‌లవి కూడా చేస్తూ ఉంటాను. మోడల్ జడలవి కూడా వేస్తూ ఉంటాను. మా లక్కీకి కూడా చాలా ఇష్టం ఇలా మోడల్‌గా జడలు వేయమని అడుగుతుంది. ఇంకా తను కూడా మోడల్ జడలు వేసుకునేది ఇలా సండే టైంలోనే కదా! ఇంకా మిగిలిన రోజుల్లో అయితే ఇంకా స్కూల్‌కి రిబ్బన్స్ కట్టుకొని వెళ్ళిపోతుంది. సో, ఇంకా సండే టైంలో ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఏదో ఒకటి స్టైల్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా క్లిప్స్ అయితే ఇలాంటివి కాకుండా బంచెస్ అవి ఉంటాయి కదా! అలాంటివి పెడితే చాలా బావుంటుంది లుక్ అయితే. సో, ఫైనల్‌గా ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.